బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు 6 అంశము యవ్వన కాలపు కాడి వాక్యము విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనము యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఒక మనిషి జీవితంలో అత్యంత విలువైన కాలము యవ్వన కాలము. జీవితాన్ని అనుభవించగలిగేది కూడా ఈ యవ్వన కాలములోనే. ప్రతి మనిషి జీవితాన్ని నిర్దేశించేది వారి యవ్వన కాలమే. చెడిపోవడానికి, బాగుపడటానికి యవ్వన కాలములోనే పునాది పడుతుంది. ఈ యవ్వన కాలమంతా ఆవేశంతో కూడుకుని ఉంటుంది. విచక్షణ కోల్పోయేది కూడా యవ్వన కాలములోనే. నేటికాలంలో యవ్వనస్తులు స్మార్ట్ ఫోన్ మోజులో పడి ఇంటర్నెట్లో వాట్సాప్, ఫేస్బుక్ ఇంకా అనేక రకాల యాప్స్ ద్వారా తమ జీవితాలను నాశనం చేసుకోవడం మనం నిత్యము చూస్తున్నాము. ఇంకా అనేక రకాలైన చెడు వ్యసనాలకు లోనయి తమ బంగారు భవిష్యత్తును అర్ధాంతరంగా ముగిస్తున్నారు. సాతాను గురి కూడా యవ్వనస్తులే కావడం ద్వారా వారు దేవుని వైపు మళ్లకుండా వారిని అనేక రకాలైన ప్రలోభాలకు గురిచేస్తుంది. తమ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి యవ్వనులు మొగ్గు చూపుతారు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. ప్రసంగి 11:9. చాలామంది యవ్వనులు బంగారు భవిష్యత్తు కోసం చాలా కష్టపడి చదివి ఏదో ఒక ఉద్యోగం సంపాదించి బాగా డబ్బు సంపాదించిన తర్వాత చెడిపోతుంటారు. వారి చదువు వారిని ఈ లోకము నుండి కాపాడటం లేదు. కాబట్టి వారి జీవితం నాశనం కాకుండా రక్షింపబడాలంటే కేవలం దేవుని మార్గము తప్ప ఇంక వేరే మార్గము లేదు. యవ్వనస్తులు దేని ద్వారా తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. కీర్తనలు 119:9. తన యవ్వనకాలములో దేవునియందు భయభక్తులు కలిగిన యెహోషువకు ఇశ్రాయేలీయులను నడిపించే బాధ్యత దేవుడు అప్పగించాడు. యవ్వన కాలములో తమ నడవడిని దేవుని మార్గములో నడిపించుకోగలిగినవారు తమ జీవితకాలమంతా అదే మార్గంలో నడవగలుగుతారు. దేవుని కోసం ప్రాణాలను సైతం ఇవ్వగలిగే ధైర్య సాహసాలు చూపించగలరు. ఈ లోకాశలు, భోగాలకు అతి త్వరగా లోనయ్యే యవ్వనకాలంలో దేవుని మార్గంలో నడవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంత కష్టమైనప్పటికీ ఆ కాడి మోయడం వారికి మేలు కలిగిస్తుంది. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని మత్తయి 11:29లో చెప్పిన యేసుని వెంబడిస్తే మనం మోసే ఆయన కాడి సులువుగాను, ఆయన భారము తేలికగాను ఉంటుంది. బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగిన దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన మీద ఆధారపడటం వలన ఈ లోక ప్రభావం నుండి రక్షింపబడతారు. యవ్వనస్తులారా, మీ జీవితం మార్చుకొని దేవుని మార్గంలోకి రావడానికి మీరు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా యవ్వనమును బట్టి మమ్మును ఎవరూ తృణీకరించకుండా వాక్యప్రకారం జీవించినట్లు మాకు కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.